ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అత్యంత దారుణంగా అత్యంత ఊహించని స్థాయిలో జరుగుతున్న ఒక మాటల దాడి, ఒక వ్యవహార శైలిలో వస్తున్న మార్పులు, అలాగే ఇదే లడ్డూ అంశం చాలామందికి తెలిసిందే. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వివాదం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ రాజకీయ విమర్శలు కాసేపు పక్కన పెడితే చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు, అంటే చేయాల్సిన వ్యాఖ్యలు అని చెప్పొచ్చు, ఇలా చేసి ఉంటే బాగుండు అనే వ్యాఖ్యలు ఇప్పుడు మనం చర్చించుకునే అంశం. ముందుగా గత ప్రభుత్వ హయాంలో నెయ్యి నాణ్యతపై ఆరోపణలు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీపై అటాక్ ప్రారంభించేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, కానీ తాను అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వైసీపీని ఎలా ఇరికించాలి, ఎక్కడ వైసీపీని దెబ్బగొట్టాలి అనే వ్యూహంలో భాగంగానే అడుగులు వేశారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ అంశంను తెరపైకి తెచ్చారు. లడ్డూలో కల్తీ ఉందని, ఆ కల్తీకి సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసింది అంటూ ఇలా ఏది పడితే అది డైరెక్ట్గా ప్రెస్ ముందుకు నిలబడి చంద్రబాబు వ్యాఖ్యానించడం మనం చూసాం. ఆ తర్వాత ఆయన పదాలను మరింత బలం చేకూర్చేలా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త 4 అడుగులు ముందుకేసి ఆయన కూడా ఇందులో చాలా దారుణమైపోయింది. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కల్తీ లడ్డూలు, జంతువులకు కొవ్వు కలిసిన ఈ లడ్డూలే అక్కడికి పంపించారు. అయోధ్యకు 1,00,000 లడ్డూలు అక్కడికి పంపించారని ఈ ఇద్దరు కూడా ఎలాంటి పర్ఫెక్షన్ లేకుండా, ఎలాంటి డేటా లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మాటలు మాట్లాడేశారు, నోరు జారేశారు. కట్ చేస్తే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించి తలుపు కొట్టి ఇలా అన్యాయపు ఆరోపణలు చేస్తున్నారు, సరిచేయండి సార్, మమ్మల్ని కాపాడండి, మా మీద అబండాలు వేస్తున్నారు, గత ప్రభుత్వంలో మేము తిరుమల తిరుపతికి సంబంధించిన వ్యవహార శైలిలో భాగంగా ఉన్నాం కాబట్టి, ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మేము ఉన్నాం కాబట్టి అన్యాయంగా మాపై బురద జల్లుతున్నారని వాళ్ళ మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇమీడియట్లీ సుప్రీంకోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు వారి వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడొద్దు, మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, అది కూడా చాలా పవిత్రం, కోట్ల మంది అభిమానాలు, కోట్ల మంది కోరిక, ఆ దేవుణ్ణి ఒకసారి చూస్తే చాలని, ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే మాత్రమే ఇలా మాట్లాడకూడదు అంటూ ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకంగా మొట్టికాయలు వేస్తూ సిబిఐ సిట్ను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ అంతా కూడా దీనిపై విచారణ జరిగింది. మొదట సిట్ పర్ఫెక్ట్గా దాన్ని లోపాలేంటి, నాణ్యత గురించి వాళ్ళంతా కూడా చర్చలు జరిపి వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సిట్ అనేది ఛార్జ్ షీట్ ఏకంగా సిబిఐకి ఇస్తే సిబిఐ కూడా దాన్ని ప్రూఫ్ కింద తీసుకొని సిబిఐ కూడా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్లు చేసి ఏదైతే సిట్ ఇచ్చిందో రిపోర్టు, ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అదే ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. సుప్రీంకోర్టు దాకా పోయిన ఈ ఛార్జ్ షీట్లో ఏముందయ్యా, చంద్రబాబు చెప్పినట్టుగా మరి జంతువులకు కలిసిందా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నిజంగా 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపిన దాంట్లో కూడా ఇది కొవ్వు కలిసే పోయిందా, నాణ్యత లేని నెయ్యే సరఫరా జరిగిందా అంటే కుండ బద్దలు కొట్టేలా సిబిఐ ఛార్జ్ షీట్లో క్లియర్గా లేదు, అసలు ఇక్కడ ఎలాంటి జంతువు కొవ్వు కలవలేదు, ఎలాంటికి సంబంధించిన ఫిష్ ఆయిల్ కలవలేదు, ఎలాంటి పంది కొవ్వుకు సంబంధించిన నమూనాలు ఇందులో ఆధారాలు దొరకలేదు, అంటే అందులో కలవలేదు, మాకు మేము తీసుకున్న శాంపుల్స్లో కానీ, టెస్ట్లో కానీ, ల్యాబొరేటరీలు కానీ, అన్నిట్లో కానీ ఎక్కడ కూడా ఇదంతా లేదు అని వాళ్ళు కుండ బద్దలు కొట్టి చెప్పారు. సంతోషం. ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ అత్యంత పారదర్శకంగా అత్యంత పెద్ద సంస్థలు భారతదేశంలో అయిన ఇవి ఫుడ్కు సంబంధించి సెక్టార్లో ఇవి కూడా టెస్టులు చేసిన తర్వాతే ఈ రిపోర్ట్ల ఆధారంగానే సిబిఐ ఛార్జ్ షీట్లో ఆ మాదిరిగా లెక్క రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని, అనవసరంగా నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు, మా వ్యవస్థలో లోపం వల్ల ఇమీడియట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను కూడా అదే రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటకు పంపడం చాలా బాధాకరం, నా బాధ్యతను మిస్యూజ్ అయినట్టు కనబడుతుంది, అందుకు నేను చింతిస్తున్నాను, దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను, క్షమాపణలు చెప్తున్నాను స్వామి గారికి, వెంకటేశ్వర స్వామి గారికి,
నాకు అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారితనం ఉంది నా పాలనలో. ఖచ్చితంగా నేను అన్యాయంగా నాకు తప్పుడు సమాచారం ఎవడైతే ఇచ్చినో వాడిని వదిలిపెట్టా. నా అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టే నేను కూడా అదే నిజం అనుకున్నాను. ఎలా ఇప్పుడు సిబిఐ కానీ సిట్ కానీ ఛార్జ్ షీట్ ఇచ్చిన రిపోర్ట్ చూసినా అక్కడ నెయ్యి కల్తీకి సంబంధించిన అంశంలో జంతువు కొవ్వులు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు అని వాళ్ళు చెప్పడం చాలా సంతోషకరం. నిజంగా ఆ పాపం జరగలేదు అంటే అది వినడానికి ఎంతో చాలా బాగుంది. సరే, దీనికి సంబంధించి మాత్రం నాకు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళని వదలను, చింతిస్తున్నాను అని చెప్పి ఉంటే 1000% చంద్రబాబుకు చాలా పెద్ద మైలేజ్ వచ్చి ఉండేది. రాజకీయంగా అత్యంత పారదర్శకమైన పరిపాలనలాగా ఎలివేషన్ వచ్చేది. ఖచ్చితంగా ఎవడైతే ఈ తప్పుడు సమాచారం ఇచ్చిర్రో అధికారులు, పై అధికారులు ఆ మాటలను పట్టుకొని మీరు ఎట్లా అన్నారో అనేది ప్రజలకు కూడా అది క్లియర్ అయ్యే కార్యక్రమం ఉండేది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పకపోగా, లేదు మేము మరో కొత్త కమిటీని వేస్తున్నాము, ఆ కమిటీ అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు చేసే కమిటీకి ఏమైనా వాల్యూ ఉంటుందా? లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఎన్డీఏ భాగంలో ఉన్న పెద్ద పెద్ద ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ పెద్ద పెద్ద అత్యంత పారదర్శకంగా వాళ్ళు టెస్టులు చేసే పెద్ద పెద్ద ల్యాబొరేటరీకి లేని ఒక వాల్యూ నీకు ఉంటుందా నీ కమిటీకి? అంటే కావాల్సుకొని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఇంతకు మించిన వెర్రితనం మరొకటి ఉంటుందా? ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు కాబట్టే దాన్ని జిమ్మిక్కులు చేస్తున్నాడు. ఈ జిమ్మిక్కి మనిషి గతం నుంచి జిమ్మిక్కే. పోనీ చరిత్ర మొత్తం కూడా చంద్రబాబు నాయుడుది ఏదైనా దొరికినప్పుడు నేను దొరికాను, వాస్తవమే, నాది తప్పే అని ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? పోనీ చరిత్రలో ఎప్పుడైనా ఉందా? పిల్లనిచ్చిన మేనమామ ఎన్టీ రామారావు గారిని పార్టీని లాక్కున్నప్పుడు ఆ తప్పు తెలియలేదా నీకు? నా పార్టీ కాదు, నా వ్యవస్థ కాదు, అయినా నువ్వు దాన్ని లాక్కొని ఈడి దాకా గుంజుకొచ్చిన విధానం చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు పక్కోడి సొమ్ము పైన, పక్కోడి పైన మాట విసరడం పైన, పక్కోడిని ఇబ్బంది పెట్టడంలో నువ్వు ముందే ఉంటాడప్ప, నువ్వు ఇబ్బంది పడే కార్యక్రమం చెయ్యవు అని. అదే భాగంలో మాదిరిగా ఫోన్ కాల్ రికార్డుతో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి సాక్షాత్తు దొరికిపోయినవైనా ఆ రోజు చంద్రబాబు ఐఎమ్ బ్రీఫ్డ్ మీ విత్ యూ అంటూ ఫోన్లో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఆ రోజు కుండబద్దలు కొట్టే ఆధారాలే. అంటే ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో పెద్ద పెద్ద ఘట్టాలే ఇలా ఉన్నాయి, దొరికిన ఘట్టాలు. మరి అంతటి పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ కాబట్టి దిగి వచ్చి నా తప్పైంది, తప్పు మాదే, మా వల్లే ఇలా జరిగింది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, నేను క్షమాపణ కోరుతున్నా, దేవుడు నన్ను కాపాడుతాడు, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడంలో మానవత్వానికి మించిన దైవం మరొకటి లేదు, ఇది తెలుసుకోలేనంత దారుణమైన స్టేజ్లో చంద్రబాబు ఎందుకు నిలబడ్డాడు? ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు చేసింది తప్పని తెలుసు. కొన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైనా తన పార్టీని నమ్ముకున్న వ్యక్తుల కోసమైనా లేదు అనవసరంగా నాకు మిస్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు నేను తప్పుగా మాట్లాడాను, నాకు క్షమించండి, జంతువుకు కలవలేదన్నారు, కానీ కల్తీ అయ్యిందా లేదంటే కల్తీ కాలేదా దాని గురించి చర్చ పెట్టండి, మాట్లాడుకుందాం. కానీ కల్తీకి సంబంధించి మాత్రం మేము పొరపాటుగా ఆ 2 వ్యాఖ్యలు మేము చేశాము అని ఏదైతే ఈరోజు అంబటి రాంబాబు గారి ఇష్యూలో అంబటి రాంబాబు గారు కేవలం ఆ 2 పదాలు దొరిలినందుకే ఈరోజు ఆయనను అరెస్టుల మీద అరెస్టులు చేస్తూ బెయిలిచ్చే కార్యక్రమం చేయని ఈ వ్యక్తులు మరి కోట్ల మంది, ఈయన మాజీ మంత్రి, అయిన అంబటి రాంబాబు గారు ఒక రాష్ట్రంలో ఒక మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన. కానీ ఇక్కడ తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్వామి ఏకంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కోట్ల మంది మనోభావాలకు ఒక అతీతమైన ఆ కోట్ల మంది మనోభావాలను ఈ వ్యాఖ్యలు దెబ్బతినడం చేత మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష ప్రజలు ఇవ్వాలి, లేదంటే వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా? అంటే ఎంత అకౌంటబిలిటీ లేకుండా మాట్లాడుతున్నారు. జవాబుదారితనం లేని పరిపాలనలో వచ్చే వాల్యూ ఉంటుందా మాట మాట్లాడే? ఈరోజు పైపెచ్చు అధికారంలో ఉన్నాం కాబట్టి తాత్కాలికంగా గెలవచ్చు, తాత్కాలికంగా ఓడిపోవచ్చు. అల్టిమేట్గా ప్రజల మనసులో నాటకపోయిన ఇత్తనమీ లడ్డు అంశం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పవిత్రతను కాపాడడంలో ఫెయిల్ అయిన కూటమి ప్రజల ప్రాణాన్ని కాపాడుతుందా, ప్రజల భవిష్యత్తును కాపాడుతుందా అనేది ప్రశ్నార్థకమవుతున్న తీరు ఈరోజు ప్రజల్లో కనబడుతుంది. భక్తుల నమ్మకం గెలవడమే ప్రభుత్వ లక్ష్యం కావాలి తప్ప అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో బురద జల్లుతున్నామా అన్నది కాదు అన్నది గుర్తుపెట్టుకోగలిగినప్పుడే అధికారం స్థాయి పెరుగుతుంది. ఈ మొత్తం అంశంలో భక్తుల నమ్మకం గెలవడంలో చంద్రబాబు అడ్డంగా ఫెయిల్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ ప్రజలకు ఆ భక్తుల నమ్మకం గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని ఉంటే ఈరోజు ఆయన ఒక్క మాట దిగి వచ్చి ఉంటే, రాజకీయాలకు అతీతంగా తన ఒక్క మాట మాట్లాడి ఉంటే గనక హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిగా ఈరోజు చిత్రీకరించబడే కార్యక్రమం జరిగి ఉండొచ్చు. కానీ ఇలా
అలాంటివి చేయలేదు. నిందితులకు ఎలాంటి శిక్ష పడాలి అనే అంశంపై పబ్లిక్ ఒపీనియన్ అడిగి చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు కల్తీనయ్యి జరిగిన విధానానికి శిక్షలు పెడితే బాగుండు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏందయ్యా అంటే ఆ కల్తీ జరిగిన 4 ట్యాంకర్లకు సంబంధించిన అంశం కూడా చంద్రబాబు లేవనెత్తడం లేదు. ఈ విషయాలన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటపెట్టారు. 4 ట్యాంకర్లు అనేది 25 జూలై రోజున వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లను టీటీడీ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ ఎందుకు చేసింది అంటే అందులో కల్తీకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని నిర్ధారించింది కాబట్టి దాన్ని వెనక్కు పంపించారు రిజెక్ట్ చేసి. మరి ఆ రిజెక్ట్ చేసిన ఆ 4 ట్యాంకర్లు తిరిగి దొడ్డిదారిన మళ్ళీ ఎందుకు టీటీడీకి చేరుకున్నాయి, ఎలా చేరుకున్నాయి, ఎవరి ప్రమేయంతో ఇవి చేరుకున్నాయి అనే దానికి మాత్రం ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం కానీ కూటమి సర్కార్ కానీ సమాధానం చెప్పడం లేదు. ఆ 4 ట్యాంకర్లు ఏవైతే దొడ్డిదారిన వచ్చాయో టీటీడీలోకి, ఆ దొడ్డిదారిన వచ్చిన ఈ 4 ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యిను అందులో కలిసింది కాబట్టి అక్కడ ఆ కల్తీ నెయ్యి అనేది అంటే యానిమల్ ఫ్యాట్ కాకుండా కూడా కల్తీ నెయ్యి అనేది బయటపడింది. కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం బయటపడింది. కల్తీ నెయ్యి అనేది ఏంటి? కల్తీ నెయ్యి అనేది వేరే ఇతర కొన్ని రసాయనాలు అన్నీ కలిపి కల్తీగా నెయ్యిని ఫుల్ క్వాంటిటీ లేకుండా తక్కువ క్వాంటిటీగా నెయ్యి తీసుకుని వేరే ఇతర క్వాంటిటీలు అన్నీ కలిపి తీసుకొస్తారు. కానీ వీళ్ళేమో యానిమల్ ఫ్యాట్ అన్నారు. ఫస్ట్ అయితే యానిమల్ ఫ్యాట్ లేదు, పంది కొవ్వు లేదు, ఇంకో కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు. కానీ అందులో కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన 4 ట్యాంకర్లు మాత్రం ఎవడు దొడ్డిదారిన అధికారం అండతో ఎవడైతే లోపలికి పంపించాడో వాడిని లోపటేయాలి. ఆ లోపట ఎవడేయాలి అనేది కూడా సిబిఐ తన ఛార్జ్ షీట్లో చాలా పెద్ద వ్యక్తుల పేర్లు ఇచ్చింది. ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఏ వ్యక్తికి కూడా వైసీపీతో సంబంధం లేదు, ఏ వ్యక్తులు కూడా వైసీపీలో పెద్ద పొజిషన్లో లేరు. అసలు వైసీపీకి సంబంధం లేని వ్యక్తులు అంటే ఇతర పార్టీలకు అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే, ఇతర ప్రాంతంలో ఉన్న నివాసంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులు. అంటే ఇదంతా ఎపిసోడ్ చూస్తుంటే ఈ సినిమాలో దొంగెవడు, ఈ సినిమాలో దొరేవడు, ఈ సినిమాలో ప్రచారం ఏం జరుగుతుంది, ఈ సినిమాలో వాస్తవం ఏమిటి అనేది కనుక చూస్తే ఆశ్చర్యమే కాదు అవాక్కవుతారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మభ్యపెట్టే రకం, పూర్తి స్థాయిలో డైవర్షన్ కార్యక్రమం. ఒకటి అనుకుంటే మరొకటి అయింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిట్లో 4 ప్రశ్నలు అడిగితేనే ఈరోజు 7-8 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటేనే ఇక్కడ తెలుస్తుంది నీతి ఎలా ఉందో, నిజాయితీ ఎలా ఉందో. నిజాయితీ ఉన్నప్పుడు స్ట్రేట్ క్వశ్చన్స్ వస్తాయి, స్ట్రేట్ ఆన్సర్స్ వస్తాయి. మరి ఈ స్ట్రేట్ క్వశ్చన్స్, ఈ స్ట్రేట్ ఆన్సర్స్ వస్తున్నది ఎక్కడ, ఏ వైపు నుంచి అని చూస్తే మాత్రం ఇటువైపున వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి వస్తున్నాయి. మరి ఇంకో వైపున నిజంగా తప్పు జరగలేదు, ఇంకో వైపున నిజంగా అసలు అన్యాయమే జరగలేదు అన్నప్పుడు అక్కడ నుంచి వాయిస్ అంత బలంగా ఎందుకు రావడం లేదు? ఎందుకంటే అక్కడ దడ్డంగా బుక్ అయి ఇరుక్కున్నారు కాబట్టి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిబిఐ కావచ్చు, ఆ బృందాన్ని పెట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేపించి రిపోర్ట్లు తెప్పించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాంటి పెద్ద సంస్థలు రిపోర్ట్లు ఇస్తే లేదు ఆ రిపోర్ట్లను పక్కకు పెట్టండి, ఇక్కడ నా కొత్త టీం వస్తుంది అంటేనే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నీ కొత్త టీం వచ్చినప్పుడు నువ్వు చెప్పింది ఆ కొత్త టీం చెప్తుంది తప్ప ఇతరు కాదు. అప్పుడు నువ్వు నీ కొత్త టీం ఏదైతే చెబుతుందో దాన్ని పట్టుకొని మీ మీడియాలో వేసి దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ ప్రజల డైవర్షన్ కార్యక్రమం తప్ప మరొకటి లేదు. కేవలం ప్రజలను అయోమయం గురి చేసి అవాస్తవాల మధ్య ప్రజలను నెట్టేసి గిర్రన తిప్పడమే ఇక్కడ మీ ఎజెండా అనేది క్లియర్గా తెలుస్తుంది. అల్టిమేట్గా ఒకరోజు వస్తుంది, ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి వైపు మంచి ఉందో, ఎవరి వైపు చెడు ఉందో అనేది గ్రహిస్తూ ఓటేస్తారు. అది ఏ పార్టీ వాళ్ళైనా అనుభవించాల్సిందే, అది వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా. ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి. ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకోకండి, ప్రజలు కొట్టే దెబ్బకు మాత్రం పతనం కాక తప్పదు.